ఆస్ట్రేలియా అనగానే వైల్డ్ లైఫ్, డెడ్లీ యానిమల్స్ గుర్తొస్తాయి. క్రొకడైల్స్, షార్క్స్, పాములు, రకరకాల రెప్టైల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. డెడ్లీ అని ఎందుకన్నా అంటే జాగ్రత్త లేకపోతే యూ మైట్ గెట్ కిల్డ్ బై వన్ ఆఫ్ దోస్. అన్నిట్లలో మోస్ట్ డేంజరస్ ఏదిరా అంటే అక్కడ కనిపిస్తుంది చూడన్న వెనకాల మ్యాక్పై బర్డ్. నమస్తేనే. అరే మంచి గుర్తుపెట్టినావు. చూడ్డానికి చాలా సింపుల్గా వేరే బర్డ్స్ లాగా పార్క్లలో, స్ట్రీట్లలో తిరుగుతుంటుంది, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ అది. ఎందుకంటే 2024లో మాత్రమే దాని ట్రాక్ రికార్డ్ చూడండి, 4500 అటాక్స్ చేసింది అది. This is just not my track record. This is all time record. కామన్గా సైక్లిస్ట్ని, రన్నర్స్ని టార్గెట్ చేస్తుంటుంది, చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తుంటుంది. ఆగస్ట్ టు నవంబర్లో దానికి బ్రీడింగ్ సీజన్ అనమాట. ఆ టైంలో మీరు పార్కులలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఫుటేజెస్ చూపిస్తే చూడండి ఒకసారి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చూసిరు కదా, అది దాని టాలెంట్. మీరు సైక్లిస్ట్ అయితే సైక్లింగ్ చేస్తే హెల్మెట్ పెట్టుకోండి, రన్నర్ నార్మల్గా వాకింగ్కి రన్నింగ్కి వెళ్తే క్యాప్ పెట్టుకోండి, ఎస్పెషల్లీ ఆ సీజన్లో. అంతేకాదు దీనికి మాత్రమే కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉన్నాయన్నమాట. 100 టైప్స్ ఆఫ్ హ్యూమన్ ఫేసెస్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు నేను దాని మీద వీడియో తీస్తున్నా కదా, నా ఫేస్ గుర్తుపెట్టుకుంటే రివెంజ్ తీర్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూడ్డానికి ఇంతే ఉంది, దీనికి ఇంత సీన్ ఉందా అని మీరు అనుకోవచ్చు. అదేమనుకుంటుందో దాని మాటలు ఒకసారి మీరేనండి. భయం అది పుట్టించింది ఎవరు? మేము. అదనమాట మ్యాక్పై మ్యాటర్. అప్పటి నుంచి దాని గురించి మాట్లాడుతున్నా అని చెప్పి కోపంగా ఉన్నట్టుంది. నేను వెళ్తున్నా ఇక్కడి నుంచి. బాయ్. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు అడ్రస్ పెట్టు.